విజయ డైరీ పాల బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తాజా మాజీ సర్పంచ్ యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామ విజయ పాల డైరీ చైర్మన్, గ్రామ తాజా మాజీ సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థ విజయ పాల డైరీ రైతులకు సకాలంలో పాల బిల్లులు చెల్లించి పాడి రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం విజయ పాల డైరీ మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రైవేట్ పాల డైరీ వారికి మద్దతు ఇవ్వటం మానుకోవాలని, పాడి రైతులు కన్నతల్లిగా భావించి విజయ పాల డైరీకి గతంలో అన్ని ప్రభుత్వాలు బాసటగా నిలిచాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విజయ పాల డైరీ అభివృద్ధికి కృషి చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాల డైరీ వద్దు, ప్రభుత్వ పాల డైరీ ముద్దు అని ప్రభుత్వ సంస్థ విజయ పాల డైరీ పునర్వైభవం దిశగా అడుగులు వేయాలని కోరారు. అందరికీ ప్రతి ఒక్క రైతుకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విజయపాల సెంటర్ను రైతుల సెంటర్ను తీసుకుపోయి విజయపాల సెంటర్ను తీసి 3 నెలల ఇప్పటికీ పాలు పోసుకుంటుంటే బిల్లు రాకపోవడం, అంటే అంతకుముందుకు 10 రోజులకు ఒకసారి బిల్లు వచ్చేది, 10 రోజులకు ఒకసారి వచ్చి అదేవిధంగా రైతులను ఆదుకొని ప్రతి ఒక్క రైతు కూడా ఆవులను భరణించుకుంటా ఫోన్ చేసేటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల కింద ముచ్చట. అదే కాకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ముచ్చట ఏంటంటే, నేను విజయ డైరీని బొంద పెడతా, ఎరడీని తీసుకొచ్చి మూట పెడతా అంటే అది ఏ రైతు కూడా ఒప్పుకోడు. దీనికి మాత్రం ఎక్కడైనా సిద్ధంగా ఉంటారు రైతు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రైతులను ఎవరైతే విమర్శించి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ఏ రాజ్యం కూడా పొడుగ్గాలే, ఎవరు కూడా ఏమి ముందుకు రారని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులకు ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల విజయ డైరీ పుట్టి ఏ ముఖ్యమంత్రి వచ్చేప్పటికైనా విజయ సెంటర్ తీరు పోలేదు. కానీ నువ్వు మాత్రం అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు ఉండలేదా, రాజశేఖర రెడ్డి ఉండలేదా, సీఎం ఉండలేదా, ఎందరున్నా కానీ విజయ తీరు పోలే. మన సెంటర్ అంటే తెలంగాణ సెంటరు, విజయ సెంటరు, పాల సెంటరు. ఆ విజయ పాల సెంటర్ తీసుకుపోయి ఇలా ఆంధ్రలో కలుపుతందుకు నువ్వు ఆంధ్ర చంద్రబాబు పార్టీ మనిషివా లేక మన తెలంగాణ మనిషివా? నువ్వు తెలంగాణ కోసం చేసేటటువంటి వ్యక్తి అయితే మన విజయపాల సెంటర్ను ఎంతో పైకి లేపి ఇంకా అభివృద్ధి చేయాలి, కానీ దాన్ని బొందగడతా అని చెప్పడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. మంచితనంగా ఎవరైనా ప్రతి ఒక్క రైతు కూడా ఏమన్నా ఇబ్బంది పెట్టినామనుకో, పాల సెంటర్ విజయ సెంటర్ ఏమైనా ఇబ్బంది పెట్టినామనుకో బాగుంటుంది. ఎందుకంటే అందుకే అందజేస్తున్నట్టు నువ్వు 3 నెలల నుంచి బిల్లు వస్తలేవు. 3 నెలల నుంచి రైతులు ఏం చేస్తారు? రైతు అంటే పొద్దాక కష్టం చేసి 1 లీటర్ పాలు వండుకొని సెంటర్లో వస్తాడు. సెంటర్లో వచ్చి 10 రూపాయలు వస్తాయని ఆశిస్తున్నాడు. కానీ అవి మొత్తం బందపెట్టి 3 నెలల నుంచి 90 రోజుల నుంచి 1 రూపాయి లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి మరి అర్థం చేసుకోవాలి. అందుకు మళ్ళీ వెరిటేషన్ పెట్టి 10 గ్రామంలో పెట్టి నువ్వు 10 రోజులకు ఒకసారి బిల్లు ఇస్తున్నావు, మన బిల్లు పక్కన పెట్టినావు అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు చంద్రబాబు మనిషివి, మన తెలంగాణ విజయ సెంటర్ తొక్కేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇది మాత్రం మంచిది కాదు. ఎన్నాటికైనా నువ్వు వదిలిపెట్టరు, రైతులు మాత్రం వదిలిపెట్టరు. ఎంతమంది ఇంద్రగా ఇబ్బంది పెడతావు, రైతులకు రుణమాఫీ ఉండదు, రైతులు ఇస్తే సగం చేస్తావు. రైతు బండి అనేది ఇదివరకు లేదు, ఒక పని కూడా లేదు. ఇన్ని మాటలు చేస్తే నువ్వు ఏమన్నావు? ఇప్పుడు నేను ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పిన ఒక్కటన్నా నువ్వు ముందుకు వచ్చి చెప్పినావు. కాబట్టి ఏది ఇచ్చినావు? ఏ ప్రభుత్వం వచ్చి 28,000 ఇస్తాను అవి ఇచ్చినావా? పింఛన్లు ఇచ్చినా ఇవి ఇస్తున్నావా? ఏదంటే ప్రతి ఒక్కటి ముంగటేసుకుంటావు, ఏదో ఒకటి దానికి అడ్డు వచ్చేందుకు ఏదో ఒకటి అడ్డం వేసుకుని దాంతో కూడా గడుపుతావు. కానీ నువ్వు మాత్రం ఈ గవర్నమెంట్ మాత్రం విజయ్ సెంటర్ మాత్రం ఇంకా బాగుపడవాలి, కానీ సెంటర్ మాత్రం ఏమన్నా ఇబ్బంది పెట్టినా బాగుంటుందని చెప్పుకుంటూ రైతుల పక్షాన చెప్పేది ఏంటంటే, విజయ డైరీ అంటే కన్నతల్లి లాంటిది. మన తెలంగాణలో ఉన్నటువంటి విజయ సెంటర్ అంటే కన్నతల్లితో సమానం. నువ్వు ఏం చేసినా కానీ కన్నతల్లిని విమర్శించినట్టే. అది మాత్రం యాదుకుంచుకొని విజయ సెంటర్ మాత్రం బాగుపడేది చేయాలి. జై తెలంగాణ, జై విజయ సెంటర్.